చాలా సంతోషం అమ్మా. కంగ్రాచులేషన్స్ వదినా. కంగ్రాట్స్ అన్నయ్య. అమ్మా శ్రీలక్ష్మి, మీరిద్దరూ కలిసుంటే మీ ప్రతి అడుగు విజయం వైపే పడుతుంది. ప్రతి విజయం మీ తలుపు తడుతుంది. ఈ మ్యాడీకి ఏమైంది అసలు? ఈ లక్ష్మి వల్ల తన అక్క సింధుజాక్షకి జరిగిన అన్యాయం గురించి మర్చిపోయాడు. ఇదే లక్ష్మి వల్ల స్పాయిల్ అయిపోయిన తన ఫ్యూచర్ గురించి మర్చిపోయాడు. లక్ష్మిని చూస్తేనే అసహ్యించుకునేవాడు. రోజు రోజుకి తనకి దగ్గరవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడల్లా దాన్ని తలదించుకునేలాగా చేస్తాడనుకుంటే దాన్ని తలెత్తుకునేలా చేస్తున్నాడు. మీ ఇద్దరినీ చూస్తుంటే చాలా గర్వంగా కూడా ఉందమ్మా. ఈ రాధాకృష్ణుల్లాగే మీరు కూడా ఎప్పుడూ విడిగా కాకుండా శ్రీలక్ష్మి మధుసూదన్లాగే కలిసి ఉండాలి. ఇదంతా చూస్తూ ఉంటే మ్యాడీ లక్ష్మిని వదిలించుకునే ప్రయత్నం చేయడనిపిస్తోంది. వాడికి లేని బాధ నాకెందుకో. నా బాధే నాకు సరిపోతుంది. అతన్ని ఎక్కడ దాచిందో కనుక్కొని అతన్ని అక్కడి నుంచి ఎలా తప్పించాలో ఆలోచించుకోవాలి. లేదంటే ఈ ఇంట్లో నా స్థానానికి నేనే ఎసరు పెట్టుకున్నట్టు అవుతుంది. ప్రేమకి చిరునామా అయిన ఈ రాధాకృష్ణుల్లాగే మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగా ఉండాలి. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడైతే ఆ శక్తికి మూలం రాధ అని పురాణాలు చెప్తాయి. అలాగే మీలో కూడా ఒకరిలో ఉన్న శక్తి సామర్థ్యాలకి మరొకరు మూలంగా ఉంటూ ఒకరి విజయానికి మరొకరు తోడుగా నిలుస్తుండాలి. అన్ని విషయాల్లోనూ రాధాకృష్ణుల్ని ఆదర్శంగా తీసుకోండి. కానీ అసలు విషయంలో మాత్రం ఆదర్శంగా తీసుకోకండి. రాధాకృష్ణుణ్ణి ఎంతగా ప్రేమించినా ప్రేయసిగా మిగిలిపోయింది కానీ భార్య కాలేకపోయింది. రాధాకృష్ణుడికి భార్య అయితే ఆ ప్రేమబంధం ఎంత గొప్పగా ఉండేదో మీరు భార్యాభర్తలుగా చూపించండి. అలాగే అమ్మగారు. ఏం మధుసూదన్, శ్రీలక్ష్మి చెప్పిన మాట నువ్వు చెప్పవే? ఇప్పుడు కాదు కూడదు అంటే మళ్ళీ క్లాస్ తీసుకుంటారు. సరే అనేస్తే పోతుంది. సరే నానమ్మా. సరే సరే, ఎప్పుడు తిన్నారో ఏంటో వెళ్ళి స్నానాలు చేసిరండి, భోజనం వడ్డిస్తాను. వెళ్ళండి. మధుబాబుతో కలిసి గెలుచుకున్న బహుమతులు నా గదిలో పెట్టుకోగలుగుతున్నాను, కానీ మధుబాబుని గెలిచి నాతో కలిసుండేలా చేసుకోలేకపోతున్నాను. కానీ ఆ కల కూడా తొందరలోనే నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మధుబాబు ప్రేమతో పాటు మధుబాబుని కూడా గెలుచుకుంటాను. నాకేమవుతుందో తెలియట్లేదు, కానీ ఎర్ర బస్సు విషయంలో ముందులాగా ఉండట్లేదు. తనేమడిగినా కాదనకుండా చేస్తున్నాను. తను ఎలా పోతే నాకేంటని వదిలేకుండా కేర్ తీసుకుంటున్నాను. తనతో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండటాన్ని యాక్సెప్ట్ చేయలేని నేను తనతో కలిసి డాన్స్ చేస్తున్నాను, గేమ్స్ ఆడుతున్నాను, సైలెంట్గా ఉంటున్నాను. అమ్మో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే నన్ను నేను కోల్పోతాను. అలా జరగడానికి వీల్లేదు. ఎర్ర బస్సు స్పీడ్కి స్పీడ్ బ్రేకర్స్ వెయ్యాలి. నేను చస్తానని బెదిరించిన గోపి ఏంటి
ఏం పట్టనట్టున్నాడు? అమ్మా సింధుజాచి, సింధుజాచి, అమ్మ సింధుజాచి, ఇదిగో అమ్మా ఈ పాలు తాగు. నీకీ సమయంలో చాలా శక్తి కావాలి. రోజు పాలు తాగాలి, గుడ్లు తినాలి. ఇయాటి నుండి నువ్వు ఒక్క పని కూడా చెయ్యొద్దు. అన్నీ నానే చూసుకుంటాను. తీసుకోమ్మా, తీసుకో. చూడు, నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే పని. నాకు మంచి మనవణ్ణో మనవరాల్లో కనివ్వు చాలు. నీకేం కావాలన్నా అత్తయ్యా అని ఒక కేకేసాలు ఇట్టే వాలిపోతాను. అమ్మా, ఏట్రా? పొలానికి కొట్టాల్సిన పురుగుల మందు జాగ్రత్తగా దాయమని నీకు చెప్పాను కదా. అవునరా, జాగ్రత్తగానే దాశాను. ఆ మందు పట్టుకురామ్మా, పొలానికి కొట్టాలి. తీసుకొత్తానుండు. హలో, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించా? నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదండి. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. నేను నీకిచ్చిన టైం అయిపోయింది. డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తావా లేదా? నన్ను నా మాటల్ని తక్కువ చేసి చూడకు. మాట మీద నిలబడ్డం నీకు అలవాటు లేకపోవచ్చేమో కానీ నేను మాత్రం మాట తప్పను. ప్లీజ్ సింధుజాక్షి గారు, ఆ విషయం గురించి మనం కూర్చుని మాట్లాడుకుందాం. ముందు వెళ్ళి పొలానికి మందు కొట్టొస్తాను. ఇదే నీ లాస్ట్ వేడా? గోపి, ప్లీజ్ అండి, కామ్గా ఉండండి, అమ్మొస్తుంది. గోపి, ఇదిగోరా. ఏటమ్మి, నువ్వు కూడా నీ మొగుడితో పాటు పొలానికెళ్ళి మందు కొడతావా ఏటి? అయినా నువ్వు ఈ సమయంలో ఇలాంటి మందుల జోలికి వెళ్ళకూడదమ్మా. దీని వాసన పీల్చినా నీ కడుపులో పెరగబోయే బిడ్డకి సానా ప్రమాదం. బిడ్డ గాడిది గుడ్డ. అయ్యో సింధుజాచి, సింధుజాక్షి, 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 సింధుజాచి, సింధుజాక్షి, తలుపు తెరు. సింధుజాక్షి, తలుపు తెరమ్మా. సింధుజాక్షి, తలుపు ఏం తెరు. చేస్తుందిరా పిచ్చిది? పురుగుల మందు అట్టుకుని గదిలోకి వెళ్ళిందేట్రా? సింధుజాక్షి, రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. తలుపు తీ సింధుజాక్షి, సింధుజాచి. డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. ఎలాంటి పిచ్చి పని చేయకు సింధుజాక్షి. రే, పిచ్చి పనులు సైట్ పెట్టరా? అసలు ఏంటి జరుగుతోందిరా? సింధుజాక్షి, సింధుజాచి, నానమ్మ, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి తాతయ్య గారు ఒప్పుకుంటారని నాకు తెలుసు. త్వరలోనే నాకు రెక్కలొస్తాయి. నేను స్వేచ్ఛగా ఎగిరిపోతాను. మన సింధుజాక్షి పెళ్లి కూతురు కాబోతోంది. పెళ్ళా? నాకా? తాతయ్య, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీకు తెలుసు కదా. నీ జీవితం ఎలా అయితే బావుంటుందో నాకు తెలుసమ్మా.